శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో కుజుడు బాగున్నారు, షష్టంలో శనిగారు బాగున్నారు, నవమంలో గురుగారు బాగున్నారు, లాభస్థానంలో కేతు బాగున్నారు. ఇన్ని గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉండగా కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబంలో చాలా అన్యోన్యత ఉంది. మీ మాట తీరు చాలా బాగుంది. సంపదలు పెరుగుతున్నాయి. చక్కటి ఆదాయం ఏర్పడుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఊహించిన దానికన్నా ధనం ఎక్కువే వస్తోంది మీకు. అలాగే శత్రువులు తగ్గిపోతున్నారు. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం కూడా చాలా చక్కగా ఔషధ సేవ వల్ల సమయానికి తగ్గిపోతోంది. ధన ఆదాయం పెరుగుతూ, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ, తండ్రి గారి యొక్క బాధ్యతలని మీరు తీసుకుంటూ తండ్రి గారికి కొంత భారం తగ్గిస్తూ ఆ సంతృప్తితో ఉంటున్నారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. నిజం చెప్పాలంటే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపారాలు బాగున్నాయి, అనేక విధాలుగా ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది, రవి సంచారం బాగుంది, కుజ సంచారం బాగుంది. చాలా అన్ని గ్రహాల యొక్క అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. చెప్పుకోవడానికి మనం 5 గ్రహాలే కాదు, ఇంకా మరి 2 గ్రహాలు కూడా చాలా చాలా అనుకూలిస్తూ ఉన్న కారణం చేత అన్ని విధాలుగాను ఆనందం వెల్లివిరుస్తోంది. ఊహించిన విధానం కన్నా కూడా ఎక్కువ ధనం వచ్చి మీకు అసలు ఖర్చులు ప్రతిదీ కూడా మనం తట్టుకోగలుగుతాము. ఎన్నో విధాలుగా మనకి ఆనందం వెల్లివిరుస్తోంది. గురువు గారి యొక్క
స్థితి సంచారము నవమ స్థానంలో ఉండడం కారణం చేత, పంచమ దృష్టి రాశి మీద పడుతూ ఉండడం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ధనాదాయం పెరుగుతోంది, దైవ కార్యాలు పెరుగుతున్నాయి, శుభకార్యాలు పెరుగుతున్నాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలిస్తున్నాయి. ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాలన్నా కూడా పూర్తిగా అనుకూలిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. ఒక్క తృతీయ స్థానమే మీకు రవి కుజ చంద్రుల వల్ల యోగిస్తోంది. అలాగే దాని మీద గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతోంది. అనేక విధాల ఆనందాలు వెలువరిస్తున్నాయి. సంతానం కూడా మీకు బాగున్నారు, మనము జాగ్రత్తగా ఉండాలి, సంతానం బానే ఉన్నారు అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు చాలా బాగున్నారు. వ్యవసాయదారులు బాగున్నారు. విద్యార్థులు కూడా చాలా బాగున్నారు. స్త్రీలు కూడా చాలా బాగున్నారు. ఏ డివిజన్స్ వారికి చూసినా కూడా 100% మంచి ఫలితాలు వచ్చే విధంగానే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితాశయం నెరవేరేటటువంటి కాలం అని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా కూడా వెళ్ళండి. ఇంకా ఎవరికైనా మా ఆశ నెరవేరలేదండి అనుకున్న పక్షంలో ఈ రకమైన కృషి చేసుకుంటూ వెళ్ళండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి షష్ఠ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారము కూడా వచ్చి మరింత బలోపేతమైంది. విజయావకాశాలు రెట్టింపు ఉంటాయి. చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి విషయము బాగున్నప్పుడు ఇంతకన్నా మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఉంది. రవి, కుజ, బుధ, శని, చంద్ర, గురు, కేతు 7 గ్రహాల అనుకూలత అంటే మాటలా? అద్భుతమైన విషయాలన్నీ కూడా మీకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరింతగా శోభించాలి, మరింతగా అభివృద్ధి కావాలి, మనశ్శాంతి కావాలి అనుకుంటే మీరు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, అభివృద్ధి పదంలో ఉంటారు. మీ వాక్కుకి చాలా చాలా బలం ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.